ఈ రోజుల్లో కావాల్సిన ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఐడియల్ వెయిట్ లో ఉన్న వాళ్ళు చాలా హాయిగా, హెల్దీగా, లైట్ గా బ్రతుకుతారు. ఐడియల్ వెయిట్ లో లేని వాళ్ళకి ఇతరత్ర చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఈ ప్రయత్నం. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్. ఈ మనీ బ్యాక్ అని ఎందుకు పెట్టారు మీరు? అంటే అంత కాన్ఫిడెంట్ అనా, లేకపోతే జనానికి ఏమన్నా డౌట్స్ ఉంటే అది క్లారిఫై అయిపోవాలనా? వాట్ ఇస్ ఇట్? వీఆర్ రీఇన్ఫోర్సింగ్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎవరైనా డిసిప్లిన్ తెచ్చుకుంటే ఆబ్వియస్లీ దే విల్ బి అ రిజల్ట్ రైట్, విచ్ దే కెన్ అచీవ్ ఫాస్టర్ ఇన్ అ మోర్. నేను ఒక నెల రోజుల్లో 20 కిలోలు తగ్గిపోవాలి, 30 కిలోలు, బట్ మీరు గైడ్ చేస్తారా ఇన్ని కిలోలే తగ్గండి, లేకపోతే ఇంత సాధ్యం అని చెప్పి? WHO recommendation is we are allowed to say supposed to lose only up to healthy way. ఆ ఎక్సర్సైజ్ చేయాల్సిందే, మేము చెప్పింది తినాల్సిందే, అది నాన్ నెగోషియబుల్. అది చేస్తే 100%. చాలా న్యూట్రిషనిస్ట్ ఇచ్చే ఫుడ్ థాలీస్ Yes. చూసాను నేను. ఇంత అన్నం పెడతారు, ఒక ఫ్యూ స్పూన్స్ దాల్ వేస్తారు, 2 రోటీస్ పెడతారు. ఈ ప్రోగ్రామ్ ప్రకారం హౌ డు యు మేక్ చేంజెస్? సింపుల్ గా చెప్పాలంటే ఫర్ దట్ పర్సన్ ఒకరికి ఏదో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పర్ ఇండివిజువల్ మనం కన్సిడర్ చేసి. ఇప్పుడు షుగర్ అంటే ఒక భూతంలా చూస్తున్నారు. సో 7 రోజుల పాటు షుగర్ తినకపోతే వాట్ చేంజెస్ కెన్ యూ యాక్చువల్లీ పర్సీవ్? సో జనరల్ గా షుగర్ తీసుకుంటేనే వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ, మనకు తెలియకుండా దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. యూ విల్ ఆటోమేటిక్లీ ఫీల్ బెటర్ బై ద. ఓవరాల్ ఈ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి బ్లాక్ లిస్ట్ అనే 3 ఫుడ్స్ చెప్పండి. ఓట్స్ కూడానా? సెకండ్ ఫుడ్ వుడ్ బి అండి బ్రౌన్ రైస్ ఆర్ ఐటమ్స్. బ్రౌన్ రైస్ కూడా మంచిది కాదు. లేదండి, దాని బదులు తింటే అందరికీ నమస్కారం, హలో, హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వన్స్ అగైన్ మనం చాలా వైటల్ ఈ రోజుల్లో కావాల్సిన ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. వెయిట్ లాస్. ఎందుకు వెయిట్ లాస్ ఇంపార్టెంట్ అంటే, ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తర్వాత రావడం బాగా తగ్గిపోతుంది. ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళు చాలా హాయిగా, హెల్దీగా, లైట్గా బ్రతుకుతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఐడియల్ వెయిట్లో లేని వాళ్ళకి ఇతరత్ర చాలా సమస్యలు వస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఇన్ఫర్టిలిటీ, ఇంకా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు. అందుకే ఈ ప్రయత్నం. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్. 28 రోజుల్లో మీరు చెప్పినట్టు పాటిస్తే కరాఖండిగా మీ వెయిట్ తగ్గిస్తాం, లేకపోతే మీ మనీ బ్యాక్, అంటే మీరు కట్టిన ఫీజు కూడా వాపస్ ఇచ్చేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు ఈ ఫౌండర్స్ ఆఫ్ బిఎంఎస్ ఫిట్. ఐ హ్యావ్ విత్ మీ ఉదయలక్ష్మి గారు. వన్స్ అగైన్ ఉదయలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది క్వెరీస్ తో కూడా వచ్చారు. Yes అండి. సో ఇవాళ కొన్ని ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు మీకు అడగబోతున్నాను మిమ్మల్ని. Sure. అండ్ ఈలోగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళకి వన్స్ అగైన్ మీ బిఎంఎస్ ఫిట్ ఛాలెంజ్ Yes. గురించి చెప్పండి. అసలు ఏం జరుగుతుంది? బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రామ్ ఏంటి? Yeah. The BMS Fit Club 28 Day Challenge ఏంటంటే, it is a holistic program that is targeted towards మీ హెల్త్ గోల్. సో ఇప్పుడు మీరు ఒక హెల్త్ గోల్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఐదర్ వెయిట్ లాస్ అయినా, డయాబెటీస్ అయినా, పీసీఓడితో వచ్చిన వాళ్ళైనా, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చిన పీపుల్, ఎవరు ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు మోస్ట్లీ మనకు కాంటాక్ట్ చేస్తారండి. సో థరో ఆన్ బోర్డింగ్ తర్వాత కస్టమైజ్డ్ ప్లాన్స్ చేసి, కస్టమైజ్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్ ప్లాన్ చేస్తూ వాళ్ళకి 28 days ద్వారా we will guide them, hand hold them, వాళ్ళ రిజల్ట్ అచీవ్ చేసే వరకు మీరు అలాగే Yes. వాళ్ళతో వెంటే ఉంటారు. ఎస్, వాళ్ళ వెంటే ఇన్ఫాక్ట్ వెంబడిస్తూ ఉంటారని విన్నాం మేము. బికాజ్ రోజు వాళ్ళ తిన్న ప్రతి ఫుడ్ ఐటమ్ మీకు రిజిస్టర్ అయిపోతుంది కాబట్టి మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాలి. అండ్ గతంలో మీరు చెప్పారు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయని చెప్పి. ఇప్పటికి సుమారు ఎంతమంది క్లయింట్స్ ని మీరు సర్వీస్ చేస్తుంటారు? సో ఈజీలీ అరౌండ్ 3000 ప్లస్ క్లయింట్స్ చేసుంటామండి ఇన్ ద లాస్ట్ 10 years. అందరూ హ్యాపీ క్లయింట్స్ అయితే. Yeah. ఆల్ హ్యాపీ. సో 10 ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు బయటకు వచ్చి ఇది అనౌన్స్ చేస్తున్నారు, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అవునండి. సో ఈ మనీ బ్యాక్ అని ఎందుకు పెట్టారు మీరు? అంటే అంత కాన్ఫిడెంట్ అనా, లేకపోతే జనానికి ఏమన్నా డౌట్స్ ఉంటే అది క్లారిఫై అయిపోవాలనా? వాట్ ఇస్ ఇట్? నాకు ఈ హెల్త్ గోల్ కావాలంటే మనం కొంచెం డిసిప్లిన్ ఫాలో అవ్వాలండి. చాలా వరకు మనము ఒకటి అనుకొని హాఫ్ సగం చేసుకొని మేమేమనుకుంటామంటే నాకు ఆ గోల్ వచ్చేస్తుంది అని అనుకుంటాము. హౌఎవర్ వెయిట్ లాస్ తీసుకుందామండి ఎగ్జాంపుల్. వెయిట్ లాస్ అవ్వాలంటే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇన్ మీరు ఏం తింటున్నారో అండ్ ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారో అండ్ ఓవరాల్ రోజు ఎలా ఉందో మీది. సో ఇదే బేసిక్
ఐటమ్స్ ని మేము రీఇన్ఫోర్స్ చేస్తున్నామండి. వీఆర్ రీఇన్ఫోర్సింగ్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. అది సో ఎవరైనా డిసిప్లిన్ తెచ్చుకుంటే ఆబ్వియస్లీ దే విల్ బి అ రిజల్ట్, అ హెల్త్ అవుట్కమ్, అ బెటర్ హెల్త్ అవుట్కమ్ రైట్. విచ్ దే కెన్ అచీవ్ ఫాస్టర్ ఇన్ అ మోర్ ఎఫిషియంట్ వే. సో అంటే గోల్స్ పెట్టుకోవడానికి ఏముంది, రెడిక్యులస్ గా పెట్టుకుంటారు కొంతమంది. నేను ఒక నెల రోజుల్లో 20 కిలోలు తగ్గిపోవాలి, 30 కిలోలని. బట్ మీరు గైడ్ చేస్తారా ఇన్ని కిలోలే తగ్గండి లేకపోతే ఇంత సాధ్యం అని చెప్పి? Yes, Andy. So, like WHO recommendation is we tell only 5 kgs, Andy. We are allowed to say only 5 kgs. People are also supposed to lose only up to 5 kgs in a healthy way. In a month? In 1 month, Andy. So, dani prakaram, we also work accordingly. బట్ ఇప్పుడు ఆ మనిషి బాడీ మీద కూడా ఉంటుంది, వాళ్ళ మెటాబలిజం ఎలా ఉంది, ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేశారు, ఇన్ని ఇయర్స్ చాలా సెడెంటరీగా ఉన్నారా, చాలా అబ్యూస్ చేశారా బాడీని, అండ్ ఇప్పుడు నుంచి ఎంత స్ట్రిక్ట్ గా ఉండడానికి మీరు రెడీగా ఉన్నారు. సో స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసిప్లిన్. ఎస్, ఆ ఎక్సర్సైజ్ చేయాల్సిందే, మేము చెప్పింది తినాల్సిందే, నాన్ నెగోషియబుల్. అది చేస్తే 100% దే విల్ సీ అన్ ఇంప్రూవ్మెంట్. సో మీరు చెప్పే ఫుడ్స్ అంటే అపురూపంగా ఉంటాయా, ఎక్కడి నుంచే మ్యాజిక్ సంజీవని పర్వతం నుంచి ఉంటాయా, లేక అందుబాటులో ఉండే ఫుడ్స్ ఇవన్నీ? నో కంప్లీట్లీ అందుబాటులో ఉండేదండి. మేము అదే అంటాం, సూపర్ మార్కెట్ లో ఏది దొరుకుతుందో అదే తెచ్చుకొని మీరు ఎలా దాన్ని ఏ క్వాంటిటీస్ లో తినాలి అది మేము మీకు చెప్తాము. రైట్. పెద్ద మిస్టేక్స్ ఏంటి మీరు అంటే ఇంతవరకు చూసిన ఓవరాల్ బ్రాడ్ పిక్చర్ లో? ఎందుకంటే మీరు మీ దగ్గరికి రాగానే ఫస్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఒకటి తీసుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, ఏ టైంకి తింటారు, ఎన్ని మీల్స్ తింటున్నారు అని మీరు ఒక అసెస్మెంట్ కి వస్తారు. బిగ్ మిస్టేక్ ఏం చేస్తున్నారు అందరూ? వై ఆర్ పీపుల్ పుట్టింగ్ ఆన్ వెయిట్? కొన్ని మిస్టేక్స్ లిస్ట్ అవుట్ చేస్తానండి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను నేను మీకు, విచ్ పీపుల్ థింక్ ఆర్ హెల్దీ బట్ యాక్చువల్లీ ఆర్ నాట్ హెల్దీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూసెస్ అండి. ఓకే, ఒక ఫ్రూట్ జ్యూస్ గ్లాస్ చేయడానికి 4 to 5 ఫ్రూట్స్ పడుతుంది. అది కూడా మిక్సర్ గ్రైండర్ వర్క్ చేస్తుంది, మనం జస్ట్ గ్లాస్ లో వేసుకొని తాగేస్తాము. సో బాడీ హ్యాస్ రియల్లీ నథింగ్ టు డూ దేర్. దాని బదులు వి టెల్ యూ టు ఈట్ ద ఫ్రూట్. దానిలో ఉన్న ఫైబర్ యూ విల్ బ్రేక్ ఇట్ డౌన్ రాదర్ దెన్ ద మిక్సర్ గ్రైండర్. ఇంకొకటి ఓట్స్ అండి. ఓట్స్ ఎవ్రీబడి ఫీల్స్ ఇట్స్ వెరీ హెల్దీ. సో ఓట్స్ కూడా ఇట్స్ నాట్ యాజ్ హెల్దీ. జస్ట్ ఫ్రూట్ యాజ్ అ మీల్ తినేసి నైట్ ఫ్రూట్స్ తిని పడుకుంటున్నాను అనుకుంటారు కొంతమంది. సో దట్ meal does not have protein, it does not have enough fat, so it's not a complete meal on its own. So దాని వల్ల ఏమవుతుంది? ఆకలేస్తుందా మళ్ళీ? yes, మళ్ళీ ఇమిడియట్ గా మనకు ఆకలేస్తుందండి. విత్ ఇన్ a few minutes or maybe within an hour మళ్ళీ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉండదు. దాని బదులు మేము ఏమంటామంటే స్మార్ట్ గా తినాలి. సో యూ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని తినేసి అప్పుడు ఉంటే యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ ఫర్ అ లాంగర్ టైం. సో మీ మీల్ ప్లాన్స్ అందరికీ ఒకటే ఉంటుందా? ఇవాళ రాత్రి అందరూ దో రోటీ, ఇప్పుడు చాలా న్యూట్రిషనిస్ట్ ఇచ్చే ఫుడ్ థాలీస్ చూసాను నేను హాస్పిటల్స్ లో కూడా. ఇన్ఫాక్ట్ ఇంత అన్నం పెడతారు, ఒక ఫ్యూ స్పూన్స్ దాల్ వేస్తారు, 2 రోటీస్ పెడతారు, చపాతీ ఇస్ గుడ్ ఫర్ యూ, యునో ఇట్ హ్యాస్ వీట్, ఇట్ ఈస్ వెరీ ప్రోటీనియస్ అది ఇది అని, అండ్ కొంచెం వెజిటబుల్ పెడతారు, ఒక టబ్ కర్డ్ పెడతారు. సో హౌ డస్ దట్ వర్క్ విత్ యూ? మీ ప్రోగ్రామ్ ప్రకారం హౌ డు యూ లుక్ ఎట్ సచ్ ఫుడ్ అండ్ హౌ డు యూ మేక్ చేంజెస్? అది ఎస్ అండి. సో సింపుల్ గా చెప్పాలంటే, even if 2 twins are joining the program, they will have different quantities, different macros, so different way of exercises. పూర్తిగా కస్టమైజ్డ్ అయితే. yes for that person's body అండి. ఒకరికి ఏదో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి క్రియేటినిన్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ఫంక్షన్ టెస్ట్ లో కొంచెం తేడా ఉండొచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పర్ ఇండివిజువల్ మనం కన్సిడర్ చేసి we design the plan accordingly. సో బేసికలీ ఈ టెస్ట్ చేయించడం అవసరం అని మీరు చెప్తారు? ఎస్ డెఫినెట్లీ అండి. సో అది, అండ్ వీటితో పాటు ఉదయలక్ష్మి గారు ఎవ్రీడే వాళ్ళ మీల్స్ మారుతాయా, లేక ఒకే మీల్ ఇచ్చి వారం అంతా తినండి అని చెప్తారా? లేదండి. సో దట్ ఈస్ అనదర్ బ్యూటీ ఆఫ్ ద బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్. సో మేము ఓన్లీ క్వాంటిటీస్ వరకు మీకు గైడెన్స్ ఇస్తామండి. దాన్ని మీరు ఎలా తయారు చేసుకుంటారో దట్ ఈస్ కంప్లీట్లీ మీ స్కిల్ మీద, మీ కుకింగ్ స్కిల్స్ మీద, మీ రీసెర్చ్ స్కిల్స్ మీద. మేము మెన్యూ కూడా ఇస్తాము, నో డౌట్. బట్ సపోజ్ ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మేము మీకు లైక్ చిల్లీ పనీర్ అని చెప్తామండి ఫర్ ఎగ్జాంపుల్ 1 మీల్ లో. బోల్డ్ నూనె పడుతుంది కదా దానిలో? లేదు. సో తక్కువ నూనెలో కూడా ఎలా వండుకోవాలో మేము డీటెయిల్ రెసిపీ ఇస్తాము. బట్ ఆ రోజు ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి అది తినాలని లేకపోతే దే కెన్ మేక్ ఇట్ ఇంటూ పనీర్ బుర్జీ ఆర్ దే కెన్ మేక్ పనీర్ టిక్కా. సో one dish can be made in multiple ways and forms, completely depends on the individual. బట్ మీరు చెప్పిన ఆయిల్
మీరు Yes. చెప్పిన స్పైసెస్ అండ్ Yes. మీరు చెప్పిన అడిటివ్స్ మాత్రమే వాడాలి. ఎస్ అప్పుడు కొన్ని you're fine. కొన్ని ఫ్యూ థింగ్స్ ఉంటాయండి ఏం వాడొద్దని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా వేసుకొని దే కెన్ మేక్ ఇట్ ఇన్ ఎనీ వే అండ్ ఫార్మ్. ఐ హర్డ్ మీ ప్రోగ్రామ్ లో మీరు ఘీతో కూడా వండుతారు కొన్ని సార్లు అని చెప్పి. ఎస్ అండి, ఎస్. అంటే నెయ్యి కూడా అలౌ చేస్తున్నారు. నెయ్యి, బటర్, ఆయిల్, ఆల్ ఆఫ్ దీస్ 3 ఆర్ అలౌడ్. సో మరి చాలా మంది నెయ్యి ఇంత వేసుకుంటే కూడా నువ్వు నెయ్యి తినేస్తున్నావు అందుకే లావ్ అవుతున్నావు, నువ్వు ఇంత బటర్ తినేసావా అని ఇంత బటర్ వేసుకుంటే కూడా పక్కన ఎవరో చెప్తూ ఉంటారు దట్ ఇలాంటి సలహాలు. సో హౌ డస్ ఇట్ వర్క్? మీరు ఎలా హౌ ఆర్ యూ అంటే ఇంత ఫ్యాట్ తింటూ కూడా ఎలా తగ్గుతున్నారు? ఎస్ అండి. సో దేనికైనా ఒక క్వాంటిటీ ఉండాలండి, సర్టన్ క్వాంటిటీ, నాట్ ఎక్సెసివ్, నాట్ లెస్. అవును. సో ఎవరు సజెషన్ ఇస్తున్నారో వాళ్ళు కూడా చాలా వరకు దే విల్ బి ఓవర్ వెయిట్ ఓన్లీ, బట్ దే విల్ బి గివింగ్ ఫ్రీ అడ్వైస్. సో వాళ్ళు కూడా అంత తక్కువ బటర్ ఆయిల్ తిన్నా కూడా వై ఆర్ దే ఓవర్ వెయిట్, రైట్? అదే కదా. సో కరెక్ట్ క్వాంటిటీలో మెజర్ చేసుకొని తినడం ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. అది. Yes. అండ్ మీ ప్రోగ్రామ్ లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఏ విధమైన సప్లిమెంట్స్, Yes. ఏ విధమైన ఇంజెక్షన్స్, ఇన్ఫాక్ట్ ఫుడ్స్ కూడా మీరు ఏమి అంటే డైరెక్ట్ గా ఇది తిను లేకపోతే అంటే నేను అనేది ఇది కొనుక్కుని తిను, ఈ పౌడర్స్ వాడు, Yes. ఈ మీల్ రీప్లేస్మెంట్స్ అంటారు చూడండి, Yes. అట్లాంటివి ఏమీ లేవు. ఎస్ అండి. చాలా మంది ఫోన్ చేసి ఫస్ట్ ఇది 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 కూడా అడుగుతారు, మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారా, ఏదైనా పౌడర్స్ ఇస్తారా? ఐ డోంట్ నో, ఇండస్ట్రీలో ఆల్రెడీ మేబీ చాలా మంది ఇలా చేస్తున్నారేమో అండి. దాని వలన వాళ్ళకి కూడా రిజల్ట్ రాలేనట్లు మళ్ళీ వాళ్ళ ప్రోగ్రామ్ ట్రై చేసి దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లైక్ దిస్ టు అస్. Mm. సో స్ట్రేట్ అవే మేము చెప్తాము, మీకు ఏది అవైలబుల్ ఉంది సూపర్ మార్కెట్లో, మన నార్మల్ రైతు బజార్ మార్కెట్లో కూడా ఏది అవైలబుల్ ఉందో అది ఎలా వండుకోవాలి, దట్ ఈస్ ద సజెషన్ దట్ వీ విల్ గివ్ యూ అన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ మీరు చేసిన ప్రోగ్రామ్ లో రివర్స్ అయినవి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి మేము 2-3 క్విక్ గా టెస్టిమోనియల్స్ చూపిస్తున్నాం. అంటే నిజంగా మెడికల్ రిపోర్ట్స్ లో వచ్చిన విషయాలు కూడా రెమిషన్ జరగడం, అంటే రివర్స్ తగ్గడం, నంబర్స్ తగ్గడం, ఇన్సులిన్ అదే మన HbA1c బాగా తగ్గడం, అలాగే ఇతర సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వెయిట్ లాస్ అవుతూ తగ్గారో చూద్దాం ఒకసారి. నమస్తే, నేను వెంకటేశ్వర రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటా. నాకు గత 20 ఏళ్ల ముందు షుగర్ వచ్చిండే. హెల్త్ లైఫ్ దాంట్లో జాయిన్ అయితే ఫుడ్ వీళ్ళే ఇస్తారు, ఎక్సర్సైజ్ ఆన్లైన్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అంతకుముందు ప్రాక్టికల్గా లైవ్లో ఉండే, ఇప్పుడు ఆన్లైన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. చాలా బాగుంది. లైట్ షుగర్ కూడా లైట్గా బార్డర్కి వచ్చినాం, మళ్ళీ టాబ్లెట్ తోటే ఇప్పుడు బిల్కుల్ మళ్ళీ కంట్రోల్కి వచ్చేసింది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తే మాత్రం చాలా అంటే ఛాలెంజ్, వీళ్ళు నాకు చేసినప్పుడు కూడా ఛాలెంజ్ చేసి నీ షుగర్ తగ్గిద్దామని 100% తగ్గిపోయింది. ఇది ఎవరి కోసం చేసే వీడియో కాదు, ప్రాక్టికల్ నా లైఫ్లో నిజ జీవితంలో జరిగిన సత్యం ఇది. Hi, I'm Avinash here. I have utilized the BMS Fit Club services for about a little over a year. Just wanted to quickly share my feedback. I was close to about 146 when I started off, and I ended up at 114. It's a significant amount of weight loss that I was able to achieve. It's not only about the weight loss, I think it really helped me to get a lot of energy back. Obviously, when you lose weight, you feel lighter, you feel more energetic. But beyond that, I think I was able to find a very good balance between what I wanted to do and what I had to do from a health standpoint. Most importantly, what I felt stood out was the immense amount of support that I could get from every member of the team. It could be the training members, it could be the food section, it could be the doctors who are there to assist in case you are not very sure of how things are taking shape in you. And most importantly, I was almost at the verge of getting diabetic, very fag end of the pre-diabetic stage. And by the time I finished this program at my convenience, please do go ahead. I think it's an excellent set of people trying to do some really good work for all of us out there. So highly recommend it. Go for it. All the very best. రైట్ ఉదయ్ గారు, ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ ఎఫెక్టివ్. Yes. అందుకే 28 days లో అంత మారుతుందా బాడీ? ఎస్ అండి, డెఫినెట్లీ మారుతుంది. అందుకే మేము అంత కాన్ఫిడెన్స్ తో మనీ బ్యాక్ అని చెప్తున్నాము. రైట్. హ్యాబిట్స్ ని రైట్ వేలో మేము తీసుకొస్తున్నామండి. సో రిజల్ట్ హ్యాస్ టు బీ దేర్. సో ఇది చాలా సస్టైనబుల్ ప్రోగ్రామ్ అంటారు. మన ప్రోగ్రామ్ లో 2 phases ఉంటాయండి. ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఫేజ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, బికాస్ వీ హ్యావ్ టు లూజ్ సో మచ్ వెయిట్. సో కొంతమంది వస్తారు, హ్యావ్ టు లూజ్ 30 kgs, 35 kgs, 40 kgs. సో స్ట్రిక్ట్ కొంచెం వరకు ఉండాల్సిందే. బట్ బై స్ట్రిక్ట్ ఐ డోంట్ మీన్ క్వాంటిటీ తక్కువ ఉండదు, ఫుడ్ది ఉంటుంది, బట్ చాయిస్ ఆఫ్ ఫుడ్ విల్ బి డిఫరెంట్. అండ్ వాళ్ళు ఆ గోల్, ఆ వెయిట్ వరకు వచ్చిన తర్వాత
వీ గివ్ దెమ్ అ మెయింటెనెన్స్ ప్లాన్ అండి. ఆ మెయింటెనెన్స్లో మళ్ళీ వాళ్ళ ఇష్టమైన ఫుడ్స్ రీఇంట్రడ్యూస్ చేస్తాము, బట్ క్వాంటిటీస్ మేము లిమిట్ చేసి చెప్తాము. అండ్ ఎక్సర్సైజ్ నాన్ నెగోషియబుల్ అంటారు. ఎస్, నాన్ నెగోషియబుల్. అందరికీ ఇవాళ రోజుల్లో అది ఇన్ఫాక్ట్ అవసరం వ్యాయామం. ఎస్, ఎందుకంటే ఇది కేవలం వెయిట్ తగ్గడానికి లేకపోతే ఏదో ఫిగర్ రావడానికని కాదు. అవును తప్పకుండా బాడీ మూవ్ అవుతూ ఉంటేనే మజిల్స్ కూడా హెల్దీగా ఉంటాయి, బోన్స్ హెల్దీగా ఉంటాయి. అవునవును. సో ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉదయ్ గారు, చెప్పండి. ఇప్పుడు చాలా మంది పెళ్లి పెట్టుకుంటారు, ఒక 3-4 నెలల్లో పెళ్లి అంటారు. అవును. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నామని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు డాక్టర్స్, బికాస్ ఇప్పుడు ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటివి కూడా చూస్తున్నాం. Yeah. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక బ్రైడ్ టు బి లేదా ఒక గ్రూమ్ టు బి వచ్చి మీ దగ్గరికి కాబోయే పెళ్లి కొడుకో పెళ్లి కూతురో నన్ను ఒక నెల 2 నెలల్లో తగ్గించండి అంటే చేస్తారా, మీరు చేయగలుగుతారా? చాలా కేసెస్ వచ్చాయి మన దగ్గర ఆల్రెడీ. బ్రైడ్ మేక్ ఓవర్స్ లాగా ఎస్ ఎస్, బాగా తగ్గి వాళ్ళు ఫోటోలో బాగా కనిపించింది, లైఫ్ టైం మెమరీ కదండి. ఎగ్జాక్ట్లీ మేము అదే అంటామండి. మీరు జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేసుకుంటారు, బట్టల్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, మేకప్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో మా సజెషన్ ఏముంటదంటే ఆల్వేస్ ఫర్ ఎనీబడి మీరు మీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ థింగ్. సో మీరు ఇందాక చెప్పారు WHO గైడ్ లైన్స్ ప్రకారం 5 కిలోలు అడ్వైజ్డ్, అంటే Yes. అంతకంటే తగ్గద్దు అంటారు. కొంతమందికి ఎక్కువ వాటర్ వెయిట్ ఉన్న వాళ్ళు మేబీ 1-1.5 కిలోలు ఎక్కువ తగ్గచ్చు కూడా. బట్ ఇట్స్ అ సేఫ్ వెయిట్ లాస్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు ఇది డాక్టర్ మానిటర్డ్ ప్రోగ్రామ్ అని. సో డాక్టర్స్ పర్యవేక్షణ ఎలా ఉంటుంది, సూపర్విజన్ ఇందులో? సో ఫస్ట్ మెడికల్ స్క్రీనింగ్ అవ్వచ్చండి, ఆర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మెడికేషన్ ఇమీడియట్గా మేమేం చేస్తామంటే డాక్టర్స్తో సహా డిస్కషన్ చేశాకే అప్పుడే మన ప్రోగ్రామ్ మొత్తం స్టార్ట్ అవుతుందని. అండ్ సపోజ్ మెడికేషన్ మీద ఉన్నారు, సో ఆ మెడికల్ మేనేజ్మెంట్ డాక్టర్సే చేస్తారు. ఐదర్ ఆ క్లయింట్ వాళ్ళ ఓన్ డాక్టర్స్ అయినా మన డాక్టర్స్ అయినా వాళ్ళ కంఫర్ట్ ప్రకారం. సో అలా మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అనుకున్న 5 కిలోలు వాటెవర్ 4 కిలోలు వెయిట్ లాస్ గోల్ Yes. మీరు ఎలా దాన్ని మానిటర్ చేసి డిజైర్డ్ రిజల్ట్స్ అచీవ్ చేసేలాగా ఖచ్చితంగా వాళ్ళని పుష్ చేస్తారు? బికాస్ మీరు మనీ బ్యాక్ అని 10 సార్లు చెప్పారు కాబట్టి I'm asking you this. ఎస్ అండి. సో ఇట్స్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు రివర్స్ ఇంజనీర్ చేస్తామండి. ఒక పర్సన్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి ఒక డీటెయిల్ ఆన్ బోర్డింగ్ ఉంటుంది, దాంట్లో కనుక్కుంటాం అనమాట వాళ్ళు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు. లెట్స్ టాక్ అబౌట్ వెయిట్ లాస్. వాళ్ళు అంటారు 15 kgs అంటారు. సో వాళ్ళున్న బాడీకి 15 kgs ఎలా తగ్గాలి దానికి డీటెయిల్గా ఒక ప్లాన్ చేస్తామండి. సో దాంట్లో మిస్టేక్ అవ్వడం ఇస్ వెరీ వెరీ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. సో Right. ఇంకొక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ నుంచి డెస్టినేషన్ ఫ్రమ్ హైదరాబాద్ టు బాంబే వెళ్ళాలనుకుంటున్నారు. మేము ఏంటంటే వీఆర్ ద గూగుల్ మ్యాప్స్, వీఆర్ షోయింగ్ దెమ్ ద వే. చేయాల్సింది వాళ్ళే, బట్ వీ విల్ ఎన్షూర్ దే రీచ్ ద డెస్టినేషన్ ఇన్ అ ప్రాపర్ like location, to the proper location. So there is very less chance of going wrong here. రైట్. Yes. సో డెఫినెట్గా అయితే వాళ్ళు అచీవ్ చేసే వరకు మీరు వాళ్ళతో ప్రయాణం చేస్తారు. Yes. సో ఒకసారి మెథడాలజీ చూద్దాం. రాగానే మీరు బ్లడ్ టెస్ట్లు, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా హిస్టరీ తీసుకుంటారు. Correct. అండ్ దెన్ యూ డూ అ డీటెయిల్డ్ అసెస్మెంట్. Yes. ఇన్ఫాక్ట్ ఐఎమ్ వండరింగ్ నిజంగానే ఇది వర్క్ అవుతుందా అని చెప్పి. సో నేను చెప్పాను కదండి, హైదరాబాద్ టు బాంబే వెళ్తున్నారు, మేము గూగుల్ మ్యాప్స్ లాగా నాట్ ఓన్లీ గూగుల్ మ్యాప్స్ బట్ వీఆర్ ఆల్సో యువర్ ఎస్కార్ట్ అండ్ పైలట్ వెహికల్స్ అంటే మీరే దగ్గరుండి హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్తారు. ఎస్ బికాస్ చాలా ప్రోగ్రామ్స్ లో ఇవి తినండి అని చెప్తారు, కరెక్ట్. బట్ ఈ విధమైన మైక్రో మానిటరింగ్ అండ్ చెక్స్ ఉండవు. ఎస్ సో హౌ డు మేక్ ష్యూర్ ఎవరు చీట్ చేయకుండా వాళ్ళు మీ ప్రోగ్రామ్ వర్కౌట్ అవ్వలేదని చెప్పి? యా అంటే అందరూ వచ్చేవాళ్ళు ఆఫ్ కోర్స్ సిన్సియరిటీతో వచ్చేవాళ్ళే వస్తారు, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు లూజ్ దట్ వెయిట్. కరెక్ట్ కరెక్ట్. నోబడి విల్ చీట్, బట్ ఇన్ కేస్ వాళ్ళు డివియేట్ అవుతే కూడా మీకు తెలిసిపోతుందా? ఎస్ అండి. సో ఎవ్రీడే చెక్స్ ఉంటాయండి మనవి, డిఫరెంట్ వేస్ అండ్ ఫార్మ్స్ లో ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడైనా చీట్ చేస్తే మనకు అక్కడ తెలిసిపోతుంది. సో మా టీమ్ ఇమీడియట్ గా ఫోన్ చేసి దే విల్ ఆస్క్ దెమ్. యా, ఐమ్ జస్ట్ వండరింగ్ నిజంగా అంత వర్క్ అవుతుందా? అంటే ఇది బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి తగ్గుతారు. ఎస్ సపోజ్ మోడరేట్లీ కొంచెం అంటే కొంచెం తగ్గితే బాగుండు, ఇంకా ఫిట్ గా ఉండొచ్చు, ఇంకొంచెం తగ్గితే బాగుండు అనుకునే వాళ్ళకి Yeah. తగ్గుతుందా, ఎఫెక్టివ్ గా ఉంటుందా? బికాస్ Yes. అప్ టు సర్టన్ పాయింట్ ఈజీగా లూజ్ అవుతారు అందరు వెయిట్. ఒక పాయింట్ నుంచి ఇట్స్ అ బిగ్గర్ ఛాలెంజ్ టు లూజ్ వెయిట్. బట్ మీరు అందరికీ సేమ్ మనీ బ్యాక్, సేమ్ గ్యారంటీ, సేమ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఎస్ అండి. ఇట్ వర్క్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఇట్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ వీఆర్ హ్యావింగ్ 10 years of legacy. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే మేము, సైంటిఫిక్ అప్రోచ్ కూడా అండి, ఆ కాన్ఫిడెన్స్ తోనే మేము ఈ రోజు వచ్చి ఇలాంటి క్లెయిమ్స్ చేస్తున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే అండి మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైపోతుంది. సో నేను ఉన్న ప్లేస్ నుంచి నేను సెట్ చేసుకున్న గోల్ కి రివర్స్ ఇంజనీర్ అవుతాను. ఎస్ అదే వాట్ ఎవర్. ఎస్ 100%. మీరు ఏ టార్గెట్ సెట్ చేసుకుంటారో మిమ్మల్ని ఆ టార్గెట్ వరకు తెచ్చే వరకు ఇట్స్ ఆర్ సో ఈ రెస్పాన్సిబిలిటీ. 28 days లో నేను 5 కిలోలు తగ్గాలంటే తగ్గిస్తారు అయితే? ఎస్ 100%. ఎస్ ఆర్ మై మనీ బ్యాక్. డన్ అంతేనా? డన్. వెల్, ఇట్స్ అ వెరీ టెంప్టింగ్
ఆఫర్ బికాస్ చాలా రకాల వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ నేను చూశాను. అన్ని కొద్దో గొప్ప ఇన్ దర్ ఓన్ వే దేర్ ఎఫెక్టివ్, బట్ సస్టైనబుల్ అండ్ టార్గెటెడ్గా ఎఫెక్టివా అంటే ఐ కెనాట్ సే బికాస్ నేను అన్ని ట్రై చేయలేదు. కరెక్ట్ అండి. బట్ మీరు చెప్తున్నారు కాబట్టి ఉదయలక్ష్మి గారు, Yeah. నేను మీ బిఎంఎస్ ఫిట్లో ఎన్రోల్ అవుతాను. షూర్ అండి. బికాస్ మీరు చెప్పేది డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రమే చాలా సేఫ్ కాబట్టి yes ఐఎమ్ వెరీ అంటే కిక్డ్ అబౌట్ ఇట్. yes we'll ensure you reach your target అండి. Yes. తప్పకుండా ఐ థింక్ ఇంకా అజిలిటీ, Yes. యాక్టివిటీ, యాక్టివ్ Yes, ఇది strength levels in the body అన్ని yes. పెరుగుతాయని ఆశిస్తూ నేను Yes. మీ ప్రోగ్రామ్ జాయిన్ అవుతాను ఉదయ్ గారు. yes 100%. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, sure చేంజ్ హ్యాపెన్స్ yeah అండ్ ఆల్ దట్. సో ఇప్పుడు ఏంటైతే మీ స్టాఫ్ వచ్చి నేను రావాలా మీ ఆఫీస్కి, లేదా మీ స్టాఫ్ వచ్చి కొంచెం అసెస్మెంట్ చేస్తారా నన్ను? లేదండి, we have brought our staff here today. ఎలాగో వాళ్ళని yes. ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను. yes అండి. సో వాళ్ళే నా yes. అసెస్మెంట్ తీసుకుంటారు. yes తప్పకుండా. అండ్ ఐఎమ్ నర్వస్ బట్ ఐ కెన్ సస్టైన్. you will you definitely will. అంటే- we are here. మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవ్రీడే కాల్ మీద మీరు షేర్ చేయొచ్చండి. సో అకార్డింగ్లీ we will also rework to try to give you the most comfort. ఆ 15 నిమిషాల ఎక్సర్సైజ్ నాకు కొంచెం అంటే లాస్ట్ టైం నేను కొంత వేరే దీనిలో చేశాను, కాంటెక్స్ లో ట్రై చేశాను. yes అండి, చేయగలుగుతారండి అందరూ? డెఫినెట్లీ అండి చేయగలుగుతారు. స్లోగా స్టార్ట్ చేసి we will then increase the Activity levels. yes అది. we'll increase the intensity. సో ఓకే, సో దెన్ ఐ హావ్ జాయిన్. yes welcome to the Thank you, BMS thank Fit you. Club challenge. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్న ఉదయ్ గారు, మా Yeah. ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పాలి. sure అండ్ ఇన్ కేస్ బిఎంఎస్ ఫిట్ క్లబ్ ద్వారా మీరు మీ మేక్ ఓవర్ కోసం, రాబోయే ఒక ఈవెంట్ కోసమో, లేదు జనరల్గా హెల్త్ కోసమో, లేదు మీకు ఉండే సమస్యలు తగ్గించుకోవడానికో జాయిన్ అవ్వదలుచుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం. యూ కెన్ డెఫినెట్లీ ఎన్రోల్. సేఫ్, హెల్దీ, డాక్టర్ మానిటర్డ్ ప్రోగ్రామ్ అని మన ఫౌండర్స్ చెప్తున్నారు. మీకు రిజల్ట్స్ రాకపోతే మీ మనీ బ్యాక్ అని కూడా వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఉదయలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెడెంటరీ లైఫ్ చాలా అలవాటు అయిపోయింది Yeah. అందరికీ. సెడెంటరీ ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే సెడెంటరీయా కాదా కూడా తెలియదు. Yeah. సో ఐటీ ఎంప్లాయీస్ అండ్ Yes. ఎస్పెషలీ హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్కి చాలా పెద్ద Yeah. సవాల్. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ దొరకదు అండ్ ఆల్ Yes. దట్. వాళ్ళ ఫుడ్ ఎట్లా మలుచుకోవాలి వాళ్ళు? వాట్ ఈస్ ఐడియల్ ఫర్ దెమ్ టు యాడ్ ఆన్ టు దేర్ హాస్టల్ Yeah. ఫుడ్? బికాస్ Yes. ఏదో సాంబారు, Hmm. ఒక కూర, అన్నం పెట్టిస్తారు. అవునవునండి. సో డెఫినెట్లీ అండి, పీపుల్ ఎవరు ఎగ్స్ తినగలుగుతారు అండి, ఐ అర్జ్ దెమ్ ఎగ్స్ తెచ్చుకొని వాళ్ళ రూమ్లోనైనా బాయిల్ చేసుకొని తినేలాగా చేసుకోవచ్చు అండి. అండ్ హాస్టల్ ఆప్షన్స్, ఫుడ్ ఆప్షన్స్లో వెజిటబుల్స్ బాగుంటాయండి. ఏదో 1 or 2 డేస్లో వాళ్ళు చికెన్ ఏదో పెడతారు. సో ఆ రోజు అది అంటే మంచిగా తినేసి, ఇఫ్ పాసిబుల్ ఎక్కడో ఒక చిన్న ప్రొవిజన్ పెట్టుకొని ప్రోటీన్ ఎలా న్యాచురల్గా యాడ్ చేసుకోవాలో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ సెకండ్ థింగ్ ఇస్ డిపెండెన్సీ ఆన్ రైస్, రోటీ, రైట్. ఇవి ఎంతవరకు కొంచెం తగ్గించుకొని ఆ వెజిటబుల్ ఆప్షన్స్, ఆ సాంబార్ ఆప్షన్స్ అవి కొంచెం పెంచుకుంటే ఇట్స్ లిటిల్ మోర్ బెటర్ వే రాదర్ దెన్ ఈటింగ్ లాట్ ఆఫ్ రైస్ అండ్ రోటీ విత్ సో మచ్ వెజిటబుల్ విత్ లెస్ వెజిటబుల్. సారీ. ఓకే, సో కార్బ్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్ పెంచడం అనేది బ్రాడ్ గైడ్ లైన్. ఎస్ అండ్ షుగర్స్ కూడా తగ్గించమని చెప్తామండి. షుగర్స్ కూడా తగ్గించమంట. అంటే Yes. కాఫీలు, టీలు, హార్లిక్స్లు వీటన్నిటిలో Yeah. బాగా ఈ Mm. మాల్ట్ బెవరేజెస్ లో కూడా అండి భయం వేస్తుంది ఒక్కోసారి. అవునవును అంటే అవి వినడానికి చాలా హెల్దీ, పిల్లలకు కూడా ఏమంటారు Yeah. కొంచెం హైగా ఉంటుంది. పెద్దవాళ్ళు నేను కాఫీ, టీ, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు అని చెప్పి ఇంత హార్లిక్స్ తాగేస్తారు పాపం. ఏం చేయాలో అర్థం కాదు. సో ఇంకో క్వశ్చన్ నాకు డౌట్ అండి. మామూలుగా అందరూ ఇప్పుడు షుగర్ అంటే ఒక భూతంలా చూస్తున్నారు. సో 7 రోజుల పాటు షుగర్ తినకపోతే వాట్ చేంజెస్ కెన్ యూ యాక్చువల్లీ పర్సీవ్? అంటే ఈవెన్ ఇన్ మోస్ట్ మినిస్క్యూల్ ఫార్మ్ షుగర్స్ కంప్లీట్ గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ షుగర్స్ కరెక్ట్ లైక్ ఇదర్ ఫ్రక్టోస్ ఆర్ వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగర్ వాట్ ఎవర్. సో జనరల్ గా షుగర్ తీసుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ యూ సీ హైస్ అండ్ లోస్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. మనకు తెలియకుండా దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో మనం షుగర్ ఎందుకు కట్ ఆఫ్ చేసేస్తే ఆ ఎనర్జీ అనేది సస్టైన్డ్ గా బ్యాలెన్స్ డే హోల్ డే మీకు యుల్ ఆటోమేటిక్లీ ఫీల్ బెటర్ బై ద 7th or 8th డే. మీరు చెప్పినట్లు హైస్ అండ్ లోస్ క్రాషెస్ ఉండవండి. క్రాషెస్ ఉండవు, ఇంకా స్టెబిలైజ్ అవుతుంది మెటబాలిజం. కరెక్ట్. ఎస్, metabolism to a certain extent, but more than that the moods, the high and low energy crashes due to the glucose and insulin up and down. అది అవ్వకుండా కొంచెం స్టెబిలైజ్ అవుతుంది Correct. బాడీ అంటారు. Correct. సో మీ ఓవరాల్ ఈ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి 5 కిలోలు తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ ఖచ్చితంగా మేము ఎప్పటికైనా బ్లాక్ లిస్ట్ అనే 3 ఫుడ్స్ చెప్పండి. Oats. ఓట్స్ కూడానా? అయ్యో, ఓట్స్ చాలా హెల్దీ అని చాలా మంది చెప్తారండి. ఓట్స్ ఉప్మా చేసుకుని తిన్నాను పొద్దున్నే, పారెడ్జ్ చేసుకుని తిన్నా అని చెప్తారు. దానిలో ఆల్మండ్ మిల్క్ వేసాను, నట్స్ వేసాను అని చెప్పి. నాట్ గుడ్ అంటారా? No, I would not recommend it. Second food would be brown rice or brown bread లాంటి ఐటమ్స్. బ్రౌన్ రైస్ కూడా మంచిది కాదు? లేదండి, దాని బదులు నార్మల్ వైట్ రైస్ తింటే ఇట్ ఇస్ మచ్ బెటర్. ఎందుకంటారు అలాగా? దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి, జస్ట్ ద వే ఇట్ ఇస్ మార్కెటెడ్. అంతే. ఎస్. బాస్మతి బెటరా కొంచెం అన్నిటికంటే? ఎస్. బాస్మతికి 48, 49 అని విన్నాను Yes. గ్లైసెమిక్ ఇండెక్స్. Yes, సోనా మసూరికి
62, 63 ఒక్కోసారి కొన్ని వెరైటీస్ కి 70 కూడా ఉంది చూసాను. ఎస్ అండి. సో బాస్మతి ఆల్సో వై ఇట్ ఈస్ హెల్దియర్ ఇస్ బికాస్ దాని ఈల్డ్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుందండి. సో బాస్మతి 100 grams అండ్ సోనా మసూరి 100 grams తీసుకుంటే అండి బాస్మతి బికమ్స్ 3 times ద క్వాంటిటీ, సోనా మసూరి బికమ్స్ డబుల్ ద క్వాంటిటీ. ద డిఫరెన్స్ ఇస్ ఓన్లీ వాటర్ అండి. Right. సో అది గ్రెయిన్ ఎక్కువ సోక్ చేస్తుంది. సో మనం తిన్నప్పుడు కూడా క్వాంటిటీ సిమిలర్ తీసుకున్నా కూడా దీంట్లో యాక్చువల్లీ లెసర్ రైస్ ఉంటుంది, లైక్ Right. యాక్చువల్ రా వెయిట్ ఆఫ్ రైస్. సో Okay. ఎస్ దట్ ఈస్ హెల్దియర్ ఆప్షన్ కంపేర్ టు సోనా మసూరి. సో ఉదయం పరగడుపున కొన్ని ఫుడ్స్ తినొద్దని చెప్తారు అందరూ, అవునండి. అంటే ఇది మంచిది కాదని. కానీ పరగడుపున ఈ గ్రీన్ టీ తీసుకోండి, ఇంకేదో హనీ వాటర్ తీసుకోండి, రకరకాలు చెప్తారు. మీ దృష్టిలో Yeah. ఉదయం పూట ఎంటీ స్టమక్ తో తీసుకోకూడని ఫుడ్ ఏమైనా ఉందా? ఫుడ్ కానీ ఫుడ్స్ కానీ? ఎస్ అండి, బిస్కెట్స్ అండి, టీ, నార్మల్ అది మిల్క్ టీ, మిల్క్ కాఫీ. అయ్యో, మరి బెడ్ కాఫీ సంగతి ఏంటండి? స్టార్ట్ ఆఫ్ విత్ వాటర్ అండి. వాటర్ Yeah, వాటర్ ఇస్ that is బెస్ట్. the best. పరగడుపున ఎప్పుడు ఎస్ బిస్కెట్స్ వద్దు, కాఫీ టీలు కూడా వద్దంటారు మీరు. రైట్. చాలా మంది వెయిట్ లాస్ దీనిలో ఉంటూ కూడా Hmm. ట్రై చేస్తూ ఉంటారు అందరూ. బికాస్ అందరూ ఇప్పుడు వాళ్ళకి తెలిసిన చాట్ జీపీటీ నాలెడ్జ్, గూగుల్ నాలెడ్జ్ తో ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ తెలియకుండా తప్పులు చేస్తారు. అలాగా వర్స్ట్ ఫుడ్ టు ఈట్ ఇన్ ద మార్నింగ్ విచ్ దే థింక్ ఈస్ హెల్దీ. ఆల్ ఆఫ్ దీస్ బ్రేక్ఫాస్ట్ సీరియల్ కేటగిరీలో వచ్చేవండి. సో వెయిట్ కంటారు, మనకు తెలిసిన చాలా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్, బట్ బ్రేక్ఫాస్ట్ సీరియల్ యాజ్ అ కేటగిరీ 22 అమినో ఆసిడ్స్ తో వచ్చేవి, అవి కూడా వద్దంటారు అయితే. అంటే ఈ అమైనో ఆసిడ్స్ ఉన్నాయని చెప్పి Yeah. మీకు ఓన్లీ 110 క్యాలరీస్ విత్ స్కిమ్ మిల్క్ ఇస్ దిస్ థింగ్ అని చెప్పి Yeah. తెగ మార్కెట్ చేసేస్తారు. అవునవునండి, చూడడానికి కూడా చాలా పిల్లలకి హెల్దీ అని స్కూల్స్ కి పెట్టేస్తున్నారు. అవునండి. బట్ యూ సే ఇట్స్ నాట్ రైట్. ఎస్, దానితో సహా మీరు మెన్షన్ చేసినట్లు ఆల్ దీస్ మాల్ట్ డ్రింక్స్, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ బెస్ట్ టు అవాయిడ్. యా. లేట్ నైట్ ఉదయలక్ష్మి గారు, మీరు మీ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్ తో అడుగుతున్నాను. లేట్ నైట్ చాలా మందికి ఆకలేస్తూ ఉంటుంది, కానీ కొన్ని ఫుడ్స్ తింటే డెఫినెట్ గా అది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుందని మనకు తెలుసు. అఫ్ కోర్స్ క్యాలరీసే అల్టిమేట్లీ, బట్ కొన్ని ఫుడ్స్ వి నో దట్ ఇట్ ఈజీలీ కన్వర్ట్స్ టు ఫ్యాట్ అని. అలా ఏమన్నా ఉన్నాయా మనకి విచ్ యూ సే? బికాస్ లేట్ నైట్ ఆకలేస్తే ఫ్రూట్స్ తినంటారు కొంతమంది. అవునండి. సో ఐ జస్ట్ వండర్, ఫ్రూట్స్ ఐడియల్ ఆన్ లేట్ నైట్ తినడానికి. ఓ Yeah. సీతాఫలం తినంటారు, మా అమ్మ అయితే తెచ్చి పెట్టేది. సీతాఫలం తిను నైట్ అని, చాలా స్వీట్ గా డైరెక్ట్ షుగర్ తింటున్నట్టు అనిపించేది. అవునండి, కరెక్ట్. ఏం తినొచ్చు చెప్తానండి. మేబీ ఆకలి వేస్తే ఒక కీరా ఆర్ క్యూకంబర్ కట్ చేసుకొని తినొచ్చండి. దట్స్ ద Okay. సేఫ్, దట్స్ ఓన్లీ సేఫ్ థింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్. Mm. బట్ బియాండ్ దట్ మీరు తిన్న మీల్, ప్రీవియస్ మీల్నే కొంచెం యాడ్ సమ్ ప్రాపర్ ప్రోటీన్, కొంచెం మంచిగా ఫ్యాట్ అండ్ మంచిగా విత్ లిటిల్ బిట్ కార్బ్, మోడరేట్ కార్బ్ వేసుకొని ఆ మీల్ కంప్లీట్ గా తింటే ఆకలి ఆకలి అనేది వేయకుండా- వేయదు. ఎస్, సో ఐడియల్ ఆకలి వేయకుండా ఉండే ప్రయత్నం చేయడమే ఐడియల్. కరెక్ట్. సో అలాగా ఆకలి వేస్తుందంటే మనం వీ హ్యావ్ నాట్ గివెన్ అవర్ బాడీ నరిష్మెంట్ అని అర్థం. ఓకే. సపోజ్ బయట ప్రయాణాలకు వెళ్తారు, మీ Hmm. బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ లో ఉన్నారు. సో బయట ఆర్డర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అవును. ఏం చేయాలండి? ఎస్ అండి, యూ కెన్ వెరీ వెల్ మేనేజ్ ఇట్ అండి. క్లియర్ సూప్స్ ఉంటాయి మనకి, తందూర్, లైక్ ద తందూర్ ఐటమ్స్ విల్ బి దేర్. యూ విల్ హ్యావ్ సాలెడ్స్ వితౌట్ డ్రెస్సింగ్స్, అది ఎక్కువ స్వీట్ డ్రెస్సింగ్స్ లేకుండా యూ కెన్ ఆప్ట్ ఫర్ దాట్. ఆర్ ఇఫ్ ఇట్స్ అ వెరీ టిపికల్ ప్లేస్, జస్ట్ వెజిటబుల్స్ ఉంటాయండి మనకు అవైలబుల్ ఉంటాయి. సో మన ఇష్టమైన ఫామ్లో కొంచెం తీసుకొని పెరుగు, బటర్ మిల్క్, చీజ్ చీజ్. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్. చీజ్ అంటే ఎందుకంటే చీజ్ ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎస్ అండి. చీజ్ స్ప్రెడ్ కూడా క్యారీ చేయొచ్చు. ఎస్, సో కొంత ప్రోటీన్ అయినా వస్తుంది ఆ వెజిటబుల్స్ తో నంచుకుని తింటే. ఎస్, ఎస్, అది. సో ఇవన్నీ ఇలా హెల్దీ స్నాక్స్ మీరే చెప్తారు, హెల్దీ మీల్స్ ఎస్ ఏంటి అండి. ఎస్, అని చెప్పి. ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు మాకు ముందే హెడ్స్ అప్ ఇస్తారండి, మేము వాళ్ళకి బిఫోర్ హ్యాండే చెప్తామన్నమాట వాళ్ళు ఏం తినొచ్చు. సో ఈ ప్రోటీన్ ఎంఫసిస్ ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది ఉదయ్ గారు. మీ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ లో ఎస్, ప్రోటీన్ ని మీరు ఎంఫసైజ్ చేస్తూ ప్రోటీన్ తక్కువైంది అని చెప్పే లక్షణాలు ఏమైనా ఉంటాయా? అంటే యూ జస్ట్ ఆస్క్ దెమ్ మీరు ఏం తిన్నారు ఇన్ని రోజులు అని, లేదు వాళ్ళ బాడీలో కూడా మీకు కనిపిస్తుందా వీళ్ళు ప్రోటీన్ సరిగ్గా తినట్లేదని? ప్రోటీన్ గ్రోత్ కంటారు కదా మామూలుగా. యా, సో మసిల్. నాకు చాలా మంది చెప్పగా విన్నాను, "ఓ, మీకు ఏమైందండి మనకి 30-35 దాటాక అసలు మీరు పెరిగిపోయాక మనకు ప్రోటీన్ ఎందుకు బాడీకి" అని చెప్పారు చాలా మంది హెల్త్ ప్రొఫెషనల్స్ చెప్పారు. ప్రోటీన్ ఎదిగే పిల్లలకి మాత్రమే అని చెప్పి. So, హౌ డు యూ రికగ్నైజ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ పీపుల్? సో బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్ లోనండి ప్రోటీన్ కి ఎంఫసిస్ ఎందుకు ఉంటుంది అంటే బాడీలో మసిల్స్ ఉన్నాయండి, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. సో వన్ ఇస్ దే నీడ్ అ కరెక్ట్ ఫుడ్ ఫర్ ద కరెక్ట్ బాడీ పార్ట్. అండ్ ఫుడ్ ఇస్తే సరిపోదండి, దాంతోపాటు వర్కౌట్ కూడా చేయడం ఇంపార్టెంట్, దాని యూటిలైజేషన్ పెంచడం ఇంపార్టెంట్. సో అందుకే మేము ప్రోటీన్ ఎంఫసిస్ ఇస్తాము. అండ్ ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అండి ప్రోటీన్ ఒక మనిషి బాడీలో వాళ్ళు ఇనఫ్ తీసుకుంటున్నారా లేదా అంటే, జస్ట్ వాళ్ళ బాడీ వాళ్ళని చూస్తే అండి ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది,
వాళ్ళ ఆర్మ్స్ అండ్ లెగ్స్ కొంచెం సన్నంగా ఉంటాయి, అరౌండ్ ద హిప్స్ అండ్ స్టమక్ ఎక్కడ ఫ్యాట్ డిపాజిషన్ కొంచెం ఎక్కువ కనిపిస్తే దట్ మీన్స్ దట్ పర్సన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ ప్రోటీన్ ఫర్ దేర్ బాడీ. ఓకే. సో చాలా మీరు సైంటిఫిక్గా డీప్గా రీసెర్చ్ చేశారు ఇది. సో ఇప్పుడు నేను సమ్మర్లో గనక ఎన్రోల్ అవుతుంటే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్లో ఐమ్ జస్ట్ థింకింగ్ అలౌడ్, నాకు మామిడి పండు, సపోటా, బనానా ఇవన్నీ తిన్నిస్తారా, లేక కంప్లీట్లీ వెయిట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేసేస్తారా, చాలా మినిమల్గా అలౌ చేస్తారా? లేదండి, వీ విల్ అవాయిడ్ ఇట్ బికాస్ ఇట్ హ్యాస్ ఫ్రూట్ షుగర్. సో సో ఫ్రూట్ షుగర్ కెన్ యాక్చువల్లీ చేంజ్, అంటే ఇదే అర్థం Yes. అవ్వాలి జనానికి. ఎస్ అండి, అది ఆ పూట తిన్నది 100 క్యాలరీలను బర్న్ చేశాను కాదు, ఏ మోడ్లో ఉంది బాడీ, కరెక్ట్. ఫ్యాట్ లాస్ మోడ్లో ఉందా, జస్ట్ వాటర్ లాస్ మోడ్లో ఉందా, ఏ స్టేజ్లో ఉందో చూసుకుని అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఫ్యాట్ లాస్ మోడ్ దాకా తీసుకొస్తారు. బట్ వాళ్ళు ఒకటో రెండో చీట్ డేస్ చేస్తే మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అవునండి, అందుకే అంత డిసిప్లిన్డ్గా పని కట్టుకుని మీరు వెంబడిస్తారని అర్థం అవ్వాలి కరెక్ట్. జనానికి. అవునండి, ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడిన ఇంటర్వ్యూస్ని బట్టి Yes. నాకు అర్థమైంది అదే, దట్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ మోడ్కి రావడానికి మీరు ఫెసిలిటేట్ చేస్తారు. కరెక్ట్. సో మధ్యలో ట్రాఫిక్ బ్లాక్స్ లేకుండా హైదరాబాద్ టు ముంబై మీరే చెప్పారు కదా, Yes. అలా తీసుకెళ్ళడానికి కావాల్సిన మార్గం మీరు ఏర్పాటు చేసి ఎక్కడైనా బ్లాక్స్ వస్తుంటే డైనమిక్గా డైవర్ట్ Yes. చేస్తూ తీసుకెళ్తారు. Yes. Yeah. That's right. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే, లాస్ట్ టైం మీ షెఫ్తో మాట్లాడినప్పుడు మీరు టమాటోలు కూడా అలౌ చేయరు వంటకని. టమాటో అన్నది ఇట్స్ చాలా బేసిక్, రుచి కోసం టమాటోనే వాడతారు. ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా ఉదయలక్ష్మి గారు? దానివల్ల ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి, Yes. మనకి ఏమన్నా మినరల్స్ డిప్లీట్ అవ్వడం, ఫ్రూట్స్ నుంచి వచ్చే వైటమిన్స్ రాకపోవడం జరుగుతుందా? సో ఫ్రూట్ అండి, ఫ్రూట్ యాజ్ అ నేచర్ ఆఫ్ ఫుడ్ ఇట్ కమ్స్ యాజ్ ఇట్స్ అన్ అనబాలిక్ ఫుడ్ అండి. సో అనబాలిక్ అంటే సో అది మన బాడీలో ఉన్నంత వరకు మనం ఫ్యాట్ బర్న్ అవ్వడం కొంచెం కష్టం. సో అందుకే మేము దాన్ని ఈ ఫేజ్ లో ఆపమని చెప్తామండి. Whereas similarly vegetables are considered as catabolic, that will assist you or help you in burning fat. ఓహో, సో అందుకే కూరగాయలకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. Yes. కూరగాయలు ఎంతైనా ఫుల్ గా Yes, తినొచ్చు, yes. బట్ పళ్ళని అవాయిడ్ చేయమని చెప్తారు. ఏంటి, వెయిట్ లాస్ మోడ్ లో ఉన్నప్పుడు. Yes, అవునండి. సో అది ద్రాక్ష పళ్ళు అవ్వచ్చు, హెల్దియెస్ట్ ఫుడ్స్ అవ్వచ్చు, యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే యాపిల్ అవ్వచ్చు, Yes. ఏ ఫ్రూట్ అయినా ఫ్రూట్ Yes. షుగర్స్ ని మీరు అవాయిడ్ చేస్తారు. అవునండి, ఎందుకంటే నిర్మాణం జరుగుతుంది ఆ టైంలో. కరెక్ట్. నిర్మాణం జరుగుతున్నప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వదు. సో అది, Hmm. సో ఆబ్వియస్లీ దీన్ని ఏమంటారు మీరు హైదరాబాద్ టు ముంబై రూట్ లో? స్పీడ్ బ్రేకర్ లాగా Oh, అంటామండి. speed The breaker fruit is అంటారు. like a speed breaker అని అనుకోవచ్చు అది మనం. రైట్. Yes. బట్ దానివల్ల డిప్లీషన్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. Mhm. మనకి ఫ్రూట్స్ తింటేనే కదండి ఎనర్జీ, అసలు Mhm. సమ్మర్ లో ఫ్రూట్స్ తినమని డాక్టర్లు చెప్తున్నారు. Hmm. వాటర్ మెలనే కదా, అందులో వాటరే ఉంది కదా, ఇలా రకరకాలుగా చెప్తారు. Yes. సో ఏం చెప్తారు మీరు? దట్స్ జస్ట్ అ మిత్ అండి. దానికన్నా బియాండ్ నేను ఇంకేం చెప్పలేను. ఈ మధ్య వచ్చిన ఫ్రూట్స్ కూడా దే ఆర్ నాట్ వెరీ ఆథెంటిక్. వై షుడ్ వి గివ్ అవర్ బాడీ సంథింగ్ దట్ ఈస్ అన్‌న్యాచురల్? ఇన్ఫాక్ట్ నేను ఇఫ్ ఐ రిమెంబర్, చిన్నప్పుడు ఎప్పుడో పెరుగన్నం, అరటిపండు సీజన్ వచ్చినప్పుడు మామిడి పండు తప్ప ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఎప్పుడు ఎవరు తినలేదు. కరెక్ట్. ఇప్పుడు మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ వచ్చేసి దాన్ని మనం యాడ్ చేసేసి ఏదో హెల్తీ అయిపోతున్నాం అనుకుంటున్నాం. అవును. బట్ దాంతో పాటు ఇంకా చాలా అన్హెల్దీలు తోడైపోతున్నాయి కాబట్టి అది దాన్ని జటిలం చేస్తుంది ప్రాబ్లమ్ ని, వెయిట్ లాస్ అనేది. విచ్ ఇస్ వై ఐ ఫీల్ చాలా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ లో 1 కిలో 2 కిలోలు పెరుగు తగ్గుతున్నట్టే ఉంటారు, మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతారు, ప్లాటో అయిపోతారు, లేదంటే అమాంతం మళ్ళీ వెయిట్ గెయిన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. కరెక్ట్. ఎక్కడో ఇలాంటి తప్పులు జరిగి. సో ఇట్ గోస్ వితౌట్ సెయింగ్, మీ ప్రోగ్రామ్ లో బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ లో దేర్ ఇస్ నో చీట్. Yes, in the BMS Fit Club, only 28 day challenge, there's no cheat. 29th, 30th day you can cheat and again come back to discipline by day 1 for the second cycle. 2 వీక్లీ ఆఫ్ ఇస్తున్నారన్నమాట at the end of the month. Yes. బట్ బ్రిలియంట్లీ స్టడీడ్ ప్రోగ్రామ్ ఉదయలక్ష్మి గారు. Yes. సో తప్పకుండా మీ అనుమతితో Yes. మీ టీమ్ ని కూడా మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం టు Yes. ఫైండ్ అవుట్ యాక్చువల్లీ Yes. ఇది ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది Mm. అండ్ వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా ఫాలో అప్లు చేస్తారు. అవునండి. అండ్ అలాగే ఇప్పుడు నేనేంటి అసెస్మెంట్ చేయించుకోవాలా? Yes, let's start. We'll Yes. start off your assessment. Thank you so much. అండ్ విల్ మీట్ అగైన్. ప్రేక్షకులందరికీ కూడా నాట్ జస్ట్ అబౌట్ బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్, ఆల్ అబౌట్ హెల్త్, వెల్నెస్ అండ్ మీ డయట్లో మీరు చేసుకోవాల్సిన ఆల్టరేషన్స్, ప్రిపేరింగ్, దీనికి ఏమైనా ప్రెపప్ ఉంటుందా మీ ప్రోగ్రామ్ చేయడానికి? అంతేం లేదండి. ముందు నుంచి కొంచెం మాడడం, లేదు, ఏం లేదు. ఫుల్ గా ఫుడ్ అయితే పెడతారు. Yes. ఓకే, దట్స్ Yes. వెరీ మీరే రియాష్యూరింగ్. చెప్తారు. నెక్స్ట్ చెప్తాను. వీక్ మనం చూద్దాము ఎంత ఫుడ్ తింటున్నానని చెప్పి. Yes. సో ఒక ప్రెపప్ చెప్పొచ్చండి నేను, వాట్ యూ కెన్ యాడ్ బిఫోర్ జాయినింగ్ బిఎంఎస్ ఫిట్ క్లబ్ ప్రోగ్రామ్. అది ఆ ప్రెపప్ ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ అండి, అదొకటి ఉండాలి. సో చాలా మంది నేను ఒక రోజు చేస్తాను, 1 day ఐల్ డూ ఇట్ ఆన్ మండే, ఐల్ డూ ట్యూస్డే, వెన్స్డే అంటారు. దాన్ని తీసేసి దిస్ ఇస్ మై డే 1 అని చెప్పి వి జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్, Right. అంతే.
ఇంకా ఆబ్వియస్లీ మెయింటెనెన్స్లో ఏముంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. బికాజ్ అందరికీ డౌట్ దిగులు ఏంటంటే లైఫ్ లాంగ్ మనం ఫ్రూట్స్ అస్సలు తినమా ఏంటని. బట్ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు మేబీ సమ్ అలవెన్సెస్ ఉంటాయేమో, ఐ డోంట్ నో, బట్ విల్ ఫైండ్ అవుట్ మోర్ లేటర్. అండ్ మెయింటెనెన్స్ కూడా సెపరేట్ ఇవి ఉంటాయి. అండ్ ఇందాక మనం బ్రైడ్స్ గురించి మాట్లాడే మీరు చెప్పనే లేదు. సో బ్రైడ్స్ టు బీకి ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఉందండి మన దగ్గర. బట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళ వెడ్డింగ్ డే దగ్గర వస్తున్న కొద్దీ వాళ్ళని మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ప్రిపేర్ చేస్తామండి. ప్లస్ వాళ్ళ ఫిజికల్గా ఎలా అపియరెన్స్ వాళ్ళకి కావాలో we will try our level best to again re-engineer it to so that they reach the best shape of their special day. ఎందుకంటే మళ్ళీ ఆ మెమరీస్ లైఫ్ లాంగ్ ఉంటాయి వాళ్ళతో. సో మీరు ఇందాక అన్న మాట నాకు నచ్చింది ఉదయలక్ష్మి గారు. అందరూ బోల్డ్ పెట్టి ఇంకా గోల్డ్ అయినా అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ విల్ స్టే లైక్ దట్. బట్టలు, చీరలు, ఇంకా డెకరేషన్స్ ఇవి జస్ట్ ఒక రోజు మెమరీ తప్ప ఆ రోజు మన బాడీ ఎలా ఏ షేప్లో ఏ కండిషన్లో ఉన్నది అన్నది మోర్ ఇంపార్టెంట్. సో దానికి టైం, ఎనర్జీ, రిసోర్సెస్, మనీ అన్ని ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడు ఆ లైఫ్ టైం మెమరీ ఇంకా స్వీట్ అయిపోతుంది. అండ్ మీరు బిలీవ్ చేయరండి, నాట్ జస్ట్ బ్రైడ్ గ్రూమ్, వాళ్ళ మదర్స్, ఫాదర్స్ కూడా చేశారు ప్రోగ్రామ్. ఇది బ్రైడల్ మేక్ ఓవర్. మొత్తం ఫుల్ ఫ్యామిలీస్ జాయిన్ అయ్యి దే హావ్ సీన్ అండ్ దే హావ్ డన్ ద ప్రోగ్రామ్ అండ్ గాట్ దేర్ వాళ్ళ బట్టలు జస్ట్ వెడ్డింగ్ వచ్చిన 1 week బిఫోర్ వాళ్ళు ఫైనల్ సంగీతంలో డాన్సులు చేయాలి కదండి. అంటారు కజరా అరే అంటూ అందరూ కలిసి అందరు డాన్సులు చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ హెప్. అండ్ ఇప్పుడు అందరూ సంతూర్ మామ్స్, సంతూర్ డాడ్స్ అవ్వాలనుకుంటున్నారు. ఎవ్వరూ తగ్గేదేలే అన్న టైప్ లో ఉన్నారు. బట్ ఇట్స్ అ వెరీ హ్యాపీ ప్రోగ్రామ్ ఉదయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ టీమ్ ఫార్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ఇదేదో ఒక జస్ట్ ఒక యూనో ఇన్ఫర్మేషన్, ఒక కమర్షియల్ దీని నుంచి కోణ నుంచి కాకుండా ఐ థింక్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ది ఐడియాలజీ. డాక్టర్స్ కూడా. సో వెరీ సూన్ మీ డాక్టర్స్ తో కూడా మేము మాట్లాడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.